కాలేజ్ 2 రోజులు డుమ్మా కొట్టినట్టే. ఫ్రంట్ నుంచి చూస్తే ఇట్లా ఉంటుంది అన్నమాట మొత్తం. మన ఊర్లో రాముల వారిది కొత్త గుడి కట్టారు. ఆ గుడి ప్రతిష్ట ఈ రోజు, అందుకే మైక్ లో మొత్తం సౌండ్ అంతా వినిపిస్తా ఉంది. ఆ ఎండకి ఏం వెళ్తామని అని మధ్యలో రిలయన్స్ స్మార్ట్ లో దూరాము. ఎందుకో తెలుసా, అక్కడ ఏసీ ఉంటది కాబట్టి. గుడ్ ఈవినింగ్ గైస్. డైరెక్ట్ కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాక మన హోటల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసి కట్టుకున్న అటు సెలూన్ దగ్గరికి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకున్నాను. ఇప్పుడు టైం 9 అవుతుంది. ఇప్పుడు నేను అమ్మ నాన్న ముగ్గురు గుంటూరు నుంచి మన ఊరు మండిపూడి బయలుదేరుతున్నాం. ఆ జుట్టు ఆ గడ్డంతో ఊరికి వెళ్తే అసలు నన్ను గుర్తుపడతారో గుర్తుపట్టరో అని చెప్పేసి నీట్గా కటింగ్ చేయించుకున్నాను. ఇప్పుడు అమ్మ నాన్న ఒక బండి మీద, నేను ఒక్కడిని ఒక బండి మీద, నేను చేతక్క వేసుకొని వెళ్తాం. వాళ్ళిద్దరూ మన స్టార్ సిటీ మీద వస్తారు. ఇక ముగ్గురు మన ఊరు వెళ్తాం. అసలు మన ఊరు ఎందుకు వెళ్తున్నాం అంటే, మా ఊర్లో కొత్తగా గుడి కట్టారంట. ఆ గుడి ప్రతిష్ట రేపు. సో గుడి ప్రతిష్ట కాబట్టి ఎక్కడెక్కడ నుంచో మన చుట్టాలందరూ వస్తారు. మనమే లేకపోతే ఎట్లా వెళ్ళాలి కాబట్టి హోటల్కి 2 రోజులు సెలవు, మన కాలేజీకి కూడా 2 రోజులు సెలవు. కాలేజ్ 2 రోజులు డుమ్మా కొట్టినట్టే. ఇక ఇంటికి వెళ్ళి మన ఊరు వెళ్ళి ప్రశాంతంగా అక్కడ ఉన్న మన నేచర్ని కానీ మన రిలేటివ్స్ని కానీ అందరితో కొద్దిగా టైం స్పెండ్ చేసి ఆ 2 రోజుల తర్వాత ఇక డైరెక్ట్ మళ్ళీ వచ్చేసి కాలేజు హోటల్ మొత్తం కంటిన్యూ చేయాలన్నమాట. నా అవతారం ఎలా ఉందో చూడండి గైస్. వెనకాల బ్యాగ్, వెనకాల సంచి, మధ్యలో ఒక చిన్న ఫ్యూయల్ బ్రేక్. ది నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మండపూడి. నిన్న నైట్ ఇంటికి వచ్చేటప్పటికి 10:15 10:30 అయింది. ఇక లేట్ అయిందని చెప్పేసి నేను ఫాస్ట్గా అన్నం తిని పడుకున్నాను. ఇంకా వ్లాగ్ ఏం చేయలేదు. ఇప్పుడు పొద్దున్నే లేచి బ్రష్ చేసి టిఫిన్ చేసి ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాను. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, లాస్ట్ బ్లాగ్స్లో మీరు చూసే ఉంటారు. అంటే కన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇల్లు అయితే మొత్తం పడేసి ఇప్పుడు మొత్తం మట్టి కుప్పలు తోలారు మేరవ. ఇవి మొత్తం 2 ఇల్లులు, ఇదొకటి, ఇది వేరే వాళ్ళది, ఇది అమ్మమ్మ వాళ్ళది. ఈ 2 ఇల్లులు మొత్తం ఒకే పెంకుటిల్లు కలిసి ఉంటుంది. సో ఒకటి పడేస్తే ఇంకోటి కూడా పడేయాలి కాబట్టి 2 కండిషన్ అయితే బాగాలేదు. ఇక పడేశారు, 2 పడేశారు ఒకేసారి. ఈ గోడ నుంచి ఇటువైపు మొత్తం మందే. ఇప్పుడు ఈ మట్టి కుప్ప వేరే కలర్ సాయిల్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడి నుంచి ఆ రోడ్డు వరకు మొత్తం మందే. ఆ గోడ స్ట్రైట్, అక్కడి నుంచి ఆ బాత్రూమ్ స్ట్రైట్, ఇటు బాత్రూమ్ కళ్ళ నుంచి అటు సైడ్కి మొత్తం గవర్నమెంట్ ఏరియా కిందకు వస్తుంది. సో మన బార్డర్ ఇది. ఫ్రంట్ నుంచి చూస్తే ఇట్లా ఉంటుంది అన్నమాట మొత్తం. ఇక్కడి నుంచి అక్కడ వరకు మన ఊర్లో రాముల వారిది కొత్త గుడి కట్టారు. ఆ గుడి ప్రతిష్ట ఈ రోజు, అందుకే మైక్ లో మొత్తం సౌండ్ అంతా వినిపిస్తా ఉంది. ఇల్లు ఉన్నప్పుడేమో చూడటానికి కొద్దిగా పెద్ద ఏరియా లాగా అనిపించింది, కానీ ఇల్లు మొత్తం పడేసిన తర్వాత అసలు చిన్న ప్లేస్ లాగా అనిపిస్తుంది. ఇదివరకు అలాంటి గోడ ఉండేది, ఇప్పుడు ఆ గోడ మొత్తం పడేశారు. ఇక్కడ బార్కి అక్కడ ముందు కూడా గోడ ఉండాలి, ఆ గోడ కూడా మొత్తం పడేశారు. మెయిన్ గేట్ ఇక్కడ ఒక రాయి పెట్టి రాయిని 2 పార్ట్స్గా డివైడ్ చేసి పెయింట్ వేసారు మధ్యలో. ఆ పెయింట్కి అటువైపు మొత్తం వాళ్ళది, ఇటువైపు మొత్తం మనది. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళి చక్కగా రాముల వారికి దండం పెట్టుకొని ఆ తర్వాత మన విలేజ్ బాయ్స్ అందరితో కలిసి కొద్దిగా ఒక చిన్న రైడ్ వేసి ఇంకా అలా ఈ డేని ఎండ్ చేద్దాం. గుంటూరు నుంచి మన ఊరు మండపూడి వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇల్లు ఎక్కడ దాకా వచ్చిందని అప్డేట్ ఇస్తూ ఉంటాను. వ్లాగ్స్ మిస్ అవ్వకుండా చూడండి.
ఇప్పుడే గుడి దగ్గరికి వెళ్ళి వచ్చాము. గుడి దగ్గర అయితే అసలు చాలా మంది ఉన్నారు, ఫుల్ రష్గా ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం టైం 12:30 అయింది. ఫ్రెండ్స్ అందరం కలిసి అమరావతి వెళ్తున్నాం. ఎందుకంటే మా ఫ్రెండ్ది ఫోన్ రిపేర్ చేపియాలంట. సో మా సాంప్రదాయం ప్రకారం ఒక్క పనికి అందరం కలిసి వెళ్తాం కాబట్టి ఫ్రెండ్స్ అందరం కలిసి అమరావతి వెళ్తున్నాం. రిపేర్ చేయించాం, అయిపోయింది. రిటర్న్ మా ఊరు వస్తుంటే మిట్ట మధ్యాహ్నం ఎండ మండిపోతుంది కాబట్టి మధ్యలో ఆగి పుచ్చకాయ ముక్కలు తింటున్నాము. మీరు కూడా సమ్మర్లో ఎక్కువ వాటర్ తాగి ఫ్రెష్ ఫ్రూట్స్ తిని మీ బాడీని మంచిగా హైడ్రేటెడ్గా ఉంచుకోండి. స్టే సేఫ్, స్టే హెల్దీ. ఆ ఎండకి ఏం వెళ్తామని అని మధ్యలో రిలయన్స్ స్మార్ట్లో దూరాము. ఎందుకో తెలుసా, అక్కడ ఏసీ ఉంటుంది కాబట్టి. అలా ఒక గంట ఏసీలో తిరిగి డ్రింక్ తాగి రిటర్న్ మండిపూడి వచ్చేసాం. గుడ్ ఈవినింగ్ గైస్. ఇప్పుడు టైం 6 అవుతుంది. నేను మా ఫ్రెండ్స్తో కలిసి మా ఊరు దగ్గరలో రావిలా అని ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరు వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పానీపూరినో మంచూరియానో ఏదో ఒకటి తింటాం అనమాట. మా ఊరు వచ్చిన ప్రతిసారి నేను ఆ ఊరు వెళ్ళకుండా ఉండను. ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తాం, ఏదో ఒకటి తింటాం, వస్తాం. సో ఇప్పుడు 6 అయింది. ఈవినింగ్ వెళ్ళి స్నాక్స్ లాగించి వద్దాం. మా ఊరు నుంచి ఎగ్జాక్ట్గా 5.5 కిలోమీటర్స్ ఉంటుంది ఆ ఊరు. నా కోసం నిఖిన్ వెయిటింగ్ అక్కడ. స్పైసీగా చేయాలి కొద్దిగా. ఈరోజు స్పాన్సర్ సాయి, స్పాన్సర్. ఇప్పుడు టైం 10 అవుతుంది. పొద్దున గుడికి వెళ్ళినప్పుడు దర్శనం అంత మంచిగా ఏం జరగలేదు, ఎందుకంటే చాలా మంది జనాలు ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని వస్తాను. ఇప్పుడే గుడికి వెళ్ళి ఇంటికి వచ్చా గైస్. అందరూ భజన చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు వినిపిస్తుంది కూడా అదే. మొత్తం ఊరు మొత్తం మైకులు సెటప్ చేశారు, అందుకని మొత్తం ఊరు మొత్తం వినిపిస్తుంది అనమాట. ఆ భజన కానీ ఆ కార్యక్రమాలు మొత్తం. గుళ్ళో అందరూ భజన కార్యక్రమాల్లో ఉన్నారు కాబట్టి అంత రష్ ఏం లేదు. చక్కగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఈ పూట. బాయ్ బాయ్, టాటా, గుడ్ బై, గయా.